Hello friends, welcome back to my channel. So today Moharam special dahi pudi. So prepare ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా యమ్మీ డిష్ అండ్ అందరికీ ఆబ్వియస్లీ నచ్చుతుంది. సో పుదీనా కొంచెం, కొత్తిమీర అండ్ గార్లిక్ పీల్ చేసేసుకున్నాను. అది ఫ్యూ ఒక 3 to 4 గ్రీన్ చిల్లీ. ఫస్ట్ మనం ఇది గ్రైండ్ చేసుకోవాలి. సో ఇది మనం ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. సో ఇందులోనే కొంచెం సాల్ట్, మన క్వాంటిటీని బట్టి సాల్ట్ అవి ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి. సో దీన్ని ఫైన్ పేస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. అండ్ ఈ డిష్ చాలా బాగుంటుంది. సో ఈజీగా కూడా ప్రిపేర్ అయిపోతుంది. సో మోస్ట్లీగా మొహరంకి ప్రిపేర్ చేస్తారు వాళ్ళు. సో ఇది మనం ఒక కంటైనర్లో తీసేసుకున్నాం కదా. మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసుకొని షేక్ చేసుకొని రిమైనింగ్ కూడా మనం ఆ బౌల్లోకి తీసేసుకుందాం. సో నెక్స్ట్ ఇందులో మనం మెయిన్ ఇంగ్రీడియంట్ కర్డ్. సో కొంచెం గట్టిగా కమ్మగా ఉన్న కర్డ్ని తీసుకోవాలి. సో నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన కర్డే, కావాలంటే బయట కూడా జెర్సీ ఆర్ ఎల్స్ హెరిటేజ్ మీరు ఏదైనా కర్డ్ తీసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. సో కర్డ్ మన క్వాంటిటీని బట్టి చేసుకునే దాన్ని బట్టి మనం ఇంగ్రీడియంట్స్ని అన్నిటిని యాడ్ చేసుకొని కర్డ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో కర్డ్ కూడా చాలా గట్టిగా ఉంటేనే ఈ డిష్ చాలా బాగుంటుంది. సో అందుకని చాలా గట్టిగా ఉండే కర్డ్ అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ అయ్యేటట్టు మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. సో ఎక్కడ లమ్స్ అవి ఏమీ లేకుండా చాలా బాగా మిక్స్ చేసుకుందాం. ఇది చాలా బాగుంటుంది, జర్నీస్లోకి కూడా మనం తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ ఎప్పుడైనా నార్మల్ కర్డే తినాలి అని అనుకుంటే ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చాలా ఎమ్మీగా టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇది సైడ్కి పెట్టుకుందాం. సో నేను రైస్ని క్లీన్ చేసుకొని ఒక 30 minutes సోక్ చేసుకున్నాను. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ పైన పెట్టుకొని దీన్ని బాయిల్ చేసుకోవాలి. సో ఇది రైస్ లాగా కాకుండా రైస్ కంటే కొంచెం ఇంకా మెత్తగా మనం కుక్ చేసుకోవాలి. అప్పుడే దీనికి ఈ డిష్కి చాలా బాగుంటుంది. ఫ్లేవర్ కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం గట్టిగా అట్లా ఉండొద్దు. సో కొంచెం మెత్తగా అవ్వాలి రైస్ కూడా కంపల్సరీ. సో ఇంకా కొంచెం స్మూత్గా అవ్వాలి రైస్. ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోతుంది. ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని స్ట్రెయిన్ చేసేసుకుందాం. మీరు కావాలంటే అలాగే కుక్ చేసేసుకోవచ్చు కరెక్ట్ వాటర్ వేసుకొని. నేను మెస్ ఉన్న దాంట్లో స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను. ఎక్సెస్ వాటర్ అంతా వచ్చేస్తుంది. సో రైస్ పర్ఫెక్ట్గా ఈ డిష్కి చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో చూసారు కదా, లైట్గా మనం స్మాష్ చేసుకుందాం. బాగా మెత్తగా కాదు, అట్లా అని అన్నంలాగా కూడా తెలియద్దు. సో కరెక్ట్గా పర్ఫెక్ట్గా కొంచెం అదే గట్టితోనే ఇట్లా లైట్గా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే దీనికి అలాగే చాలా బాగుంటుంది. సో చాలా ఫైన్ పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఇది తీసుకున్నాం కదా, బీట్ చేసి పెట్టుకున్నాం కదా, మన రైస్ కూడా చల్లారిపోతుంది. అండ్ సో చల్లారిపోయిన రైసే వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే టేస్ట్ వేరేగా ఉంటుంది. సో బాగుండదు. సో బాగా చల్లారిపోయాక నార్మల్గా అయ్యాక అప్పుడు మనం రైస్ని ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. సో చూసారు కదా ఎంత యమ్మీగా, ఎంత కలర్ఫుల్గా ఉందో. అండ్ దహీబుడి. సో ఇది చాలా స్పెషల్ డిష్ మొహరంకి. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. వావ్, చాలా చాలా బాగుంది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, మిస్ అవ్వద్దు. నా రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ విత్ అవర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.